చూపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆయన చాలా అసురు నయనాలతో ఆయనకి శ్రద్ధాంజలి ఇక్కడ ఘటిస్తూ ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆయన తన నివాసం అయిన దీంట్లోనే దాని నివాసం ఆవరణలోనే ఆయనకి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఆ విధంగానే ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆయన చూస్తున్నాం, ఆయన కుమారుడు గిరి ఇక్కడ చాలా ఉదయంతో అదే ఆయన బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన అంత్యక్రియల తర్వాత ఆయన చివరిసారిగా చూసి బయటికి వచ్చారు. చూస్తుంటే ఇక్కడ ఎటు చూసినా కానీ కన్నీళ్ళ పర్యంతం అవుతున్న అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కనిపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆయన చివరిసారిగా కోరుకున్నది తనకి బరెల గ్రౌండ్లో కాకుండా తన నివాసంలోనే ఇక్కడ అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే అంత్యక్రియలు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మొత్తం అనేక మంది చూసినట్లయితే ఇక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడ జవహర్ ముద్రగడంతో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చారు అభిమానులందరూ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే తన చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం కూడా చేయొద్దని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా చూసినట్లయితే ఇక్కడ మొత్తం చూసినట్లయితే అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఉదయం నుంచి కూడా చాలామంది అభిమానులు అనేక ప్రాంతాల నుంచి ఆయన తరలి వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా ఉదయం నుంచి ఈ అంత్యక్రియ కోసం కూడా ఇక్కడే ఉండిపోయిన అనేక మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు, మాజీ మంత్రి ఏదైతే అంబటి రాంబాబు, మాజీ హోంమంత్రి వనిత, ఇట్లా అంటే జిల్లాలోని అనేక మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అలాగే ముద్రగడ పద్మనాభం పార్థివ దేవానికి రాష్ట్ర మంత్రులు కొంతల దుర్గేష్, అలాగే వాసిరెడ్డి సుభాష్, అలాగే ఎమ్మెల్యేలు గోరెట్ల బుచ్చి చౌదరి, అంటే ఆయనతో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే అధికార లాంఛనాలు వద్దంటే ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అధికార లాంఛనాలతో చేయటం అనేది సరైన విధానం కాదని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఇప్పుడే మనతో మాట్లాడినప్పుడు చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు అంటే ముద్రగడ పద్మనాభం చెప్పినప్పుడు ఆయన మనకి అధికార లాంఛనాలతో చేయకూడదని పద్మనాభం గారు ఒక ఇదని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అనేది మీద వివాదం నడుస్తూ ఉంది. అధికారుల అంచనాలు వద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో అది జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడే మాజీ సీఎం జగన్ గారు కూడా వచ్చి ఆయన పాడి మోసి వెళ్ళారు. అంత్యక్రియలు అంతా కూడా చాలా ఘనంగా జరుగుతున్న పరిస్థితి. చెప్పండి రాజా గారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా కార్యక్రమం జరిగింది? గ్రేట్ లీడర్ని వేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోయారని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఆయన జీవితకాలం అంతా కూడా ఉద్యమాలు, పోరాటాలతోనే సరిపోయింది. ఆయన త్యాగం చేస్తూ ఆయన పాడవుతూ ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఏదైనా ఒక ఉద్యమం, ఏదైనా ఒక ఇష్యూ మీద ప్రభుత్వం మీద నిలదీయడం మొదలు పెడితే రాజీ లేనటువంటి పోరాటం అన్నమాట. మనం చూస్తే కాపు రిజర్వేషన్ యాజిటేషన్కి సంబంధించినటువంటి సమయంలో 13 రోజుల పాటు చుక్క నీరు ముట్టుకోలే, దాదాపుగా 65-70 ఏళ్ళు వయసు ఉన్నటువంటి సమయంలో. మరి అనారోగ్యంతో ఇటువంటి లీడర్ని కోల్పోవడం అనేది ఖచ్చితంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళందరూ ముద్రగడ గారు అంటే చాలా ఫెరోషియస్, చాలా మొండోడు, ఎవరి మాట వెండు అనేటువంటి ఒకే ఒక ఇదిలో చూస్తారు. కానీ దగ్గర నుంచి ఆయనతో బాగా క్లోజ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఆయనతో ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, రిలేషన్స్కి ఏ రకమైనటువంటి వాల్యూ ఇస్తారో ఏంటి అనేటువంటి చాలా గ్రేట్ లీడర్ని కోల్పోయాం. డెఫినెట్గా ఇది తీరనటువంటి లోటు.
ఈ ప్రాంతానికి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే కాపు సామాజిక వర్గానికి కావచ్చు, అందరికీ కూడా తీరినటువంటి లోటు. ఇది ఏదైతే ఒక గ్రేట్ లీడర్ని కోల్పోయామని చెప్పేసి బాధాతప్త హృదయాలతోటి ఇక్కడ అందరూ కూడా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జక్కంపూడి రాజా ఇప్పుడు ఇక్కడ మాట్లాడే పరిస్థితి ఉంది. అలాగే చూసినట్లయితే మొత్తం ఇక్కడ అంతా కాపు చేసే నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా ఒక ఆయన